నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఒక అన్యాయం జరిగింది, వితౌట్ ఇన్ఫర్మేషన్ లిస్ట్లో మా పేరు లేదు 15,000 మందిలో అని చెప్పారు. సో అసలు నిజంగా దీని యొక్క ముఖ్య కారణం ఏంటి, ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మేము లోకల్ హైదరాబాదే. బట్ లిస్ట్లో మన లిస్ట్ రిలీజ్ చేసినారు, ఆ లిస్ట్లో నేమ్ లేదు. కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇష్యూస్ ఉంటేనన్నా మనకి కాల్ చేస్తున్నారు, అట్లా ఉంది. కానీ ఎటువంటి ఇష్యూ లేదు, నేమ్ లేదు, మనకి ఏది పర్సనల్గా కూడా మనకు మెసేజ్ కానీ కాల్ కానీ ఏది లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ మనకి ఇస్తే ఒక హోప్ వస్తుంది కదా మనం వెళ్తాము అని. రేపు ఇంకా మిగతా వాళ్ళకి నేమ్స్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తున్నారు, ట్రైనింగ్కి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు తీసుకోలేదు. ఇంట్లో పేరెంట్స్ కానీ పక్కన చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఇత్తిగానే చెప్తున్నారు జాబ్ రాలేదు ఏం రాలేదు, పక్కన అందరూ అపాయింట్మెంట్ తీసుకున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము సఫర్ అవుతున్నాం. ఇక్కడ చెప్పాలి కదా రీజన్ ఏంటి అని. ఇప్పుడు రీసెంట్ గా నియామకాలు 15,000 ప్రకటించారు కదా, అవి నియామక పత్రాలు ఇస్తారని చెప్పారు, వాటికి సంబంధించినవేనా? అందులోనేనా? అవునండి. మరి ఏం చెప్పారు? మరి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా పేర్లు లేవని అడిగితే ఏం చెప్పారు? కలెక్టర్ మేడం చెప్తా అన్నది, శ్రీనివాస్ సార్కి చెప్పి ఇన్ఫామ్ చేస్తామండి, మీకు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళని లెటర్స్ రాసిచ్చాం సార్. మా పేరు నెంబర్ అన్నీ రాసిచ్చాం సార్. ఎంతమంది ఉన్నారు మీరు అందరూ ఈ లిస్ట్లో? 2,000 పైచీలకు ఉన్నామండి. అంటే కేవలం 17,000 మందికే ఇచ్చారు. 13,441 మందికి ఇచ్చారు. మరి ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇచ్చారు? అది ఒకటి తెలియజేయలేదండి. దానికోసమే తిరుగుతూ ఉన్నాము. అయితే వాళ్ళు ఎవరైతే 13,000 మంది ఉన్నారో 13,441 వాళ్ళు 18వ తారీఖు రిపోర్టు 19వ తారీఖు నుంచి ట్రైనింగ్ అయిపోతుందండి. వాళ్ళతో పాటు మేము కూడా సెలెక్ట్ అయినాం. వాళ్ళతో పాటు ఎస్బీ అయింది, మెడికల్ అయింది. మరి వాళ్ళతో పాటు మేము కూడా ట్రైనింగ్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఉన్నాము. ఎందుకు అనేది ఒక రీజన్ ఏమన్నా చెప్పారో లోపలికి వెళ్ళిన తర్వాత? కానీ ఆ రీజన్ ఎవరు చెప్పట్లేదండి. దానికోసమే డీజీపీ ఆఫీస్ గాడికి కూడా 13వ తారీఖు నుంచి తిరుగుతూ ఉన్నాము. మెడికల్లో మీకు అందరికీ ఏమైనా ప్రాబ్లం ఉందా? మెడికల్లో కానీ ఏం లేదండి. మెడికల్లో అన్ఫిట్ ఉన్న వాళ్ళకు నెక్స్ట్ డేనే కాల్ వచ్చిందండి. మాకు అట్లా కాల్ కూడా రాలేదు, మేము అందరం ఫిట్టే ఉన్నామండి. నో ప్రాబ్లం అందులో. కానీ అయితే మాకు దీని గల కారణాలు అవి తెలియజేసి వాళ్ళతో పాటు ట్రైనింగ్ పంపాలని మేము దీని ద్వారా మేము చాలా సఫర్ అయిపోతున్నాము. ఫర్దర్ మూమెంట్ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఇది సరిగా అన్యాయం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది ఏ మిస్టేక్ అయిందో మాకు ఒక ఆన్సర్ తెలియజేసి వాళ్ళతో పాటు పంపాలి. ఎందుకంటే మెరిట్ లిస్ట్లో మేము కూడా ఉన్నాము, అందులో మాకు ఎటువంటి సందేహాలు లేదు, అన్యాయం కూడా ఏం జరగలేదు. సార్ వాళ్ళు ఎక్కడో చిన్న పొరపాటు కూడా కాదు, మరి దేనికో వాళ్ళ కోసం ఆపినట్టున్నారు. మరి దాన్ని త్వరగా చూసి మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు మమ్మల్ని పంపాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంటి దగ్గర మీరు అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్తారని చెప్పేసి పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పారు మరి ఇంట్లో? ఇక చిన్న మధ్యతరగతి కుటుంబాలు, విలేజ్ నుంచి వచ్చినాము, అందుకు కొంచెం ఖచ్చితంగా మీద ఉంటుంది, మన మీద అనేది బాధ్యత ఉంటుంది. ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమైంది జాబు, పోతున్నావు, రేపు ఆదివారం వెళ్ళిపోతున్నా అమ్మ అని నేను చెప్పినాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంటే నేనేం చెప్పలేకపోతున్నాం. వెళ్తామని ఇట్లా సాగదీసి ఫోన్ కట్ చేసడం జరుగుతుంది. ప్రజావాణిలో మేడంని కూడా ఇదే బాధలు మేము చెప్పుకున్నాం అందరం. నేను ఇప్పుడే కనుక్కొని మధ్యాహ్నం వరకు, అంటే నిజంగా చెప్పాలంటే 2 గంటల్లోనే నేను మీకు ఫోన్ కాల్ చేసి దీనికి కారణాలు తెలియజేస్తామన్నది. మేడం దయచేసి మాకు వాళ్ళతో పాటు 18వ తారీఖే మేము పోయేటట్టు చూడండి అని మేము వేడుకోవడం జరిగింది. రైట్. అది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మొన్న 15,000 మందికి నియామక పత్రాలు అందిస్తానన్నారు సీఎం, దానికి సంబంధించి దాదాపుగా 2,000 మంది పైచిలకు కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఇంట్లో మేము జాబ్కి వెళ్తాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడాను లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క నియామక పత్రాలను ఎందుకు ఆపేశారు, ట్రైనింగ్కి వెళ్ళకుండా ఎందుకు ఆపేశారని చెప్పేసి రీజన్ అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళందరినీ దాదాపుగా 2,000 మందిని ఆపేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ రంగతో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజావాణి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.